ఎప్పుడు కూడా మనకి ఏ కంపెనీకి అయితే ఫ్యూచర్ గురించి పెద్దగా కంగారు పడవలసిన విషయం ఉండదో, ఆ కంపెనీకి ఓన్లీ నెంబర్ షుడ్ డ్రైవ్ ద బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఈ కంపెనీలో కనుక చూసినట్లయితే మొట్టమొదటి ఈ కంపెనీ బ్రహ్మాండంగా ఉందని మనం నమ్ముతూ వస్తున్నాము. అంతకుముందు ఐటీ సెక్టర్ ఉన్నటువంటి హెడ్ విండ్స్ అంటే ఎదురుగాలులు అన్నీ కూడా దాదాపుగా ఆగిపోయాయి. టెయిల్ విండ్స్ అంటే వెనక నుంచి తోసుకొచ్చేటువంటి బలం ఇచ్చేటువంటి సపోర్టింగ్ రీజన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు కనుక చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా థ్రెట్ వస్తుందని మనం ఎలా అయితే అనుకున్నామో అది థ్రెట్ కు బదులుగా బహుశా ఇంకా పాజిటివ్ గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందువల్ల స్టార్ బక్స్ కానివ్వండి, మెటా కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇలా అనేకమైన కంపెనీలు, ఊబర్, ఇలా అన్ని కంపెనీలు మొదట్లో ఏం తీసుకొచ్చి 100 మంది ఎంప్లాయీస్ ని బీకేస్తే ఒక్కడితో పనిచేయచ్చని ఆశపడ్డారు. అది పీకడానికి కొద్దిగా ఆలస్యం చేస్తూ వాళ్ళతో చేస్తుంటే అందులో ఖర్చు తడిసి మోపెడైపోతుంది. అంటే టోకెన్ల రూపంలో వాళ్ళందరూ ఛార్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి విపరీతంగా ఖర్చు పెరగటంతో మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి యాంథ్రోపిక్ కి వాటన్నిటికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని రైట్స్ అన్ని విత్డ్రా చేసేసి ఇలా ఎంప్లాయీస్ ని తీర్చివేయడమే బదులుగా మన ఇండిజినస్ గా మనమే డెవలప్ చేసిన కో-పైలట్ వాడు కూడా ఎంకరేజ్ చేయడం, ఇవి దేనికి సంకేతం అంటే రాబోయే రోజుల్లో ఏఐ వినియోగం పెరగడం ఖాయం. కానీ ఏఐ కొనుక్కుని వేరే కంపెనీకి పే చేసే బదులుగా వీళ్ళందరూ ఏం చేయబోతున్నారంటే ఆ కెపాసిటీని ఇండిజినస్ గా బిల్డ్ చేయాలి, అంటే కంపెనీలోనే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఏమొస్తుంది, ఇప్పటి వరకు పెద్దగా దెబ్బతింటాయేమో అని భయపడుతున్న ఇండియన్ కంపెనీలకి ఆ కాంట్రాక్ట్లన్నీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి టీసీఎస్ అయితే ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద పెద్ద ఐటీ ఇంటిగ్రేటర్ గా ఐటీ ఏఐ ఇంటిగ్రేషన్ కంపెనీలో కావాలని ప్లాన్ చేస్తుంది. అంటే మనకేం తెలియాలి, ఇలాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్కి వెళ్ళిపోతే చిన్న కంపెనీలు కూడా ఆటోమేటిక్ గా అదే పందా అనుసరించి చిన్న కంపెనీలు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు వరకు మనం భయపడుతున్న థ్రెట్ యాక్చువల్ గా ఆపర్చునిటీ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందువల్ల పర్సిస్టెంట్ లాంటి కంపెనీ 80,000 కోట్ల మార్కెట్ కంపెనీ, మన అంచనా ప్రకారం మార్కెట్ ప్రైస్ 5,200 ఉంటే మనకి 7,900 వరకు మనకు ఫెయిర్ ప్రైస్ ఉంటే 52% కెపాసిటీ ఉంది. అంటే ఒకవేళ మీరు ఈ మధ్య కాలంలో భయపడిపోయి సాఫ్ట్వేర్ అమ్మేస్తుంటే వెనక్కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా it should be considered as a must have. ఖచ్చితంగా మన దగ్గర ఉండవలసిన కంపెనీ. ఐఎమ్ completely in support of Persistent.